అందరికీ నమస్కారం. మిత్రులారా, చూస్తున్నారా, ఆవు పాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆవు పాలలో ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఎలా తీసుకుంటే మంచిది, దేనికి పనిచేస్తాయి? అన్ని ఆవు పాలు ఒకే విధంగా పనిచేయవు. ఆవు రకాన్ని బట్టి, ఆవు రంగును బట్టి దానికి ఒక లక్షణం ఉంటుంది. అలాగే ఆవు తినేటువంటి తిండిని బట్టి ఆ వచ్చేటువంటి పాలకి లక్షణాలు ఉంటాయి. ఆవుకు ఉండేటువంటి కొమ్ములు ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. అలాగే ఆ ఆవు పాలు ఎన్ని ఈతలు, మొదటి ఈత అంటే ఎన్నిసార్లు కనింది అనే దాన్ని బట్టి దానికి స్పెసిఫిక్గా లక్షణాలు ఉంటాయి. ఆవు పాలని మందు లెక్క వాడుకోవచ్చు. నిజంగా చేయాలంటే చాలా అద్భుతం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. సరేనా? ఈరోజు మీకు నేను ఆవు పాలు, మన బాడీలో ఈ వాత, పిత్త, కఫ ఈ మూడు ఉంటాయి కదా. ఈ మూడింట్లో ఏదో ఒకటి ఎక్కువైపోతుంటే దాని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ వాతం పెరిగింది అనుకోండి, అంటే జనరల్ చెప్తాను, నేను డీప్ వెళ్ళట్లేదు, టూకీగా మీకు అర్థం కావడానికి. వాతం పెరిగితే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వస్తాయి ఎక్కువ. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. వాపులు అంటే ఈ మజిల్స్లో వాపులు ఎక్కువ రావడం. ఓకే, బాడీ పెయిన్స్ బేసికల్గా అనుకోండి, సింపుల్ చెప్పాలంటే ఇంకా జాయింట్స్ ఏదైనా సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, ఇంకా పేర్లు ఏదైనా పెట్టుకోండి, మొత్తానికి వాత నొప్పులు ఎక్కువైపోతాయి. ఫస్ట్ ఇది ఉంటుంది, తర్వాత ఇంకా దాని డీప్ ఉంటుంది. ఇటువంటి వాతం ఉంటుంది. ఈ వాతం ఉన్నప్పుడు ఏ మందు వాడక్కర్లేదు, ఆవు పాలు తాగండి. అంటే ఈ ఆవు పాలు ఏ పాలో తెలుసా? తెల్ల ఆవు పాలు, తెల్లగా ఉండేటువంటి ఆవు, ధవళవర్ణం అంటాము. దాని పాలు మీరు తాగితే చాలు, మీ బాడీలో ఎక్కువైనటువంటి వాతము తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గిపోతుంది. మన బాడీలో పిత్తం ఎక్కువైతే యూజువల్గా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయండి. పైత్యం అంటుంటారు దాన్ని. అంటే ఈ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉండడము, కడుపులో మంట ఎక్కువ ఉండడము, ఈ అల్సరేషన్ లాంటి ప్రాబ్లం ఉండడము, గ్యాస్ట్రైటిస్, ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు కదా, అది రిఫ్లెక్స్ ఈసోఫేజిటిస్, పైకి కొట్టేటువంటివి, కడుపులో మంట ఎక్కువ కావడము, ప్లస్ బ్లోటింగ్ ఎక్కువ ఉండడము, ఉబ్బరించినట్టు ఉండడము, హెడేక్ ఉండడము, ఇవన్నీ ఒకవేళ అంటే బేసిక్గా డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటి ప్రాబ్లం గురించి మాట్లాడతాం. పిత్తం అంటే దాంట్లో వచ్చేటువంటి ఫస్ట్ లక్షణం ఇది. ఇటువంటి ప్రాబ్లం ఉంటే నల్ల ఆవు పాలు, నేను చుట్టుపక్కల ఎక్కడ నల్ల ఉందో చూడండి, ఆవు పాలు తీసుకోండి. ఏం చేయక్కర్లేదు, ఏ మందు వాడక్కర్లేదు. నేను చెప్పాను కదా, ఇప్పుడు లిస్ట్ అంతా చెప్పాను కదా, ఆ లిస్ట్ అంతటిని క్లియర్ చేసేస్తుంది మీకు, ఆ పైత్యాన్ని తగ్గించేస్తుంది, మీ డైజెస్టివ్ ప్రాబ్లం క్లియర్. మందు చిటికేసినట్టు తగ్గిపోతాయి. కొంచెం ఓపిక్గా ఆ పాలను బాగా కాచి చల్లార్చి దాన్ని తాగితే చాలు. పాలే మళ్ళీ మీరు ఆ పాలని నేను పెరుగు చేసుకుంటాను, వెన్న చేసుకుంటాను, జున్ను చేసుకుంటాను, మళ్ళీ లక్షణాలు మారిపోతాయి. జస్ట్ పాలు తాగాలి, అక్కడ తీసుకుంటేనే మీకు దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, నల్ల ఆవు పాలు. అలా కాకుండా మీకు ఫ్లమ్ ఎక్కువైంది అనుకోండి, కఫం ఎక్కువైతే ఈ సైనస్ ప్రాబ్లం ఎక్కువ రావడము, ప్లస్ ఈ ఎప్పుడు దగ్గు ఉంటుంది. 24 పొద్దున్న లేవగానే మొహం అంతా వాచిపోయి, అలాగే చెవులు బ్లాక్ అయిపోయి, కళ్ళ వాపులు వచ్చేసి, ఇక్కడంతా పెయిన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. హెడేక్, ఎప్పుడు డల్ హెడేక్ ఎక్కడ ఉంటుంది, సైనస్ హెడేక్ ఎక్కడ వస్తుంది, అన్ని హెడేక్లు రావు, ఆ హెడేక్ అలా ఉండడం, మైగ్రేన్ హెడేక్ లాగా ఉండడం, కళ్ళు తిరిగినట్టు కావడము, ఇటువంటి సిమ్టమ్స్, కంటిన్యూస్గా కాఫ్ ఉండడము, ఫ్లమ్తో కూడినటువంటి కాఫ్. ఓకే, ఇటువంటి సిమ్టమ్స్ అంటే ఫ్లమ్ ఎక్కువైపోయి మన బాడీలో కఫం ఎక్కువైపోయిన వల్ల వచ్చినటువంటి ఉన్నాయనుకోండి, ఈ లక్షణాలు పోవాలంటే మీకు కావాల్సింది ఎర్ర ఆవు పాలు. ఎర్ర అంటే కొంచెం కాఫీ కలర్ కానీ లేకపోతే గోధుమ వర్ణంలో ఉన్నటువంటి ఆవు పాలు మీద తాగితే మీకు మందు లెక్క పనిచేస్తుందని, ఈజీగా పనిచేస్తుంది. ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఆ పాలు తాగండి. 3 నుంచి 4 రోజుల్లో మీకు ఉన్నటువంటి సిమ్టమ్స్ తగ్గిపోతాయి, ఈజీగా తగ్గిపోతాయి. ఓకే, అలా కాకుండా ఈ వాతము, పిత్తము రెండింటిని కూడా క్లియర్ చేసేటువంటి ఆవు ఒకటి ఉంది. దీంతోపాటు వీర్యపుష్టి అంటారు, అంటే కొంచెం మన బాడీలో
ఎనర్జీ లెవెల్స్ బాగా పెరగడం ఒకటి. ఈ శుక్ర కణాలు, అండ కణాలు ఇవన్నీ కూడా ధాతువులను ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని అవి స్ట్రాంగ్గా చేయడము ఇటువంటివి జరగాలి అంటే మీకు చారల ఆవు పాలు అంటారు. అంటే ఆవుకి చారలు ఉంటాయి, 2 రకాల కలర్స్ ఉండొచ్చు, దాంతో చారలు చారలుగా ఉంటాయి దానికి. అటువంటి ఆవు పాలు ఈ ప్రాబ్లంకి మెడిసిన్ లెక్క పనిచేస్తాయి. ఈ చారల ఆవు పాలు తీసుకోవడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే పొట్టకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది, ఇంకా త్రిదోషాలని కంట్రోల్ చేస్తుంది. వాత, పిత్త, కఫ వీటి మూడింటిని బ్యాలెన్స్కి తెచ్చేటువంటి కెపాసిటీ ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ముందు మనం చెప్పుకున్న తెల్ల ఆవు ప్లస్ నల్ల ఆవు, ఈ ఆవులు మొత్తం 3 ఆవులు బదులు ఒక చార ఆవుల పాలు తీసుకుంటే, చారలు ఉన్నటువంటి ఆవు పాలు తీసుకుంటే 3ంటికి పనిచేస్తుంది. కపిలావు అంటారు. కపిలావు అంటే కొంచెం ఈ గోధుమ వర్ణంలో ఉంటుంది. అటువంటి కపిలావు పాలు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. ఈ పీసీఓడి ప్రాబ్లము, ఫైబ్రాయిడ్ యుటరస్ ఇటువంటి ప్రాబ్లమ్స్, క్యాన్సర్ టెండెన్సీ వాళ్ళ ఫ్యామిలీలో ఉంది అంటే దానికి రాకుండా ఆపేటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్ ఈ కపిల గోవు అంటారు. దీని పాలు తీస్తే చాలా, అదే మెడిసిన్ లెక్క పనిచేస్తుంది కదా. బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా. ఇంకా వేరే ఆవులు ఉన్నాయి, అంటే రంగు కాకుండా దాని కొమ్ములు, దాని గురించి అంటే ఎలా కొమ్ములు ఉంటే దానివల్ల వచ్చేటువంటి పాలు ఎలా పనిచేస్తాయి, అదేం తిండి తిన్నది అనేదాన్ని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సరేనా? మరోసారి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నమస్తే.